భువనగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యల వెనుక అసలు నిజాలేంటి? బాలికలు చనిపోవడానికి కారణం ఎవరు? కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అసలు ఏం జరిగింది? విద్యార్థులు చనిపోయి సుమారు 3 రోజులవుతోంది. వారి మరణాల విషయంలో ఏం జరిగిందో ఇంకా క్లారిటీ రాలేదు. అసలు వారు ఎందుకు చనిపోయారన్న మిస్టరీ వీడడం లేదు. అనేక ప్రశ్నలకు సమాధానం దొరక్కపోవడం ఆందోళన కలిగిస్తోంది. గంటకో ట్విస్ట్ బయటపడుతున్నా అసలు విషయం ఏంటి అన్నది మాత్రం అంతు చిక్కడం లేదు. కేవలం ₹9 డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి. మరోవైపు ఇద్దరు బాలికల శరీరాలపై గాయాలు ఉండడంతో విద్యార్థుల విషయంలో ఏం జరిగిందో అన్న ఉత్కంఠ రేపుతోంది. అయితే తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల్ని హాస్టల్ సిబ్బంది హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. సూసైడ్ నోట్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ జోక్యంపై కూడా ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. వంట సిబ్బంది ఓ ఆటో డ్రైవర్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు, అది కాస్త భవ్య వైష్ణవి కంటపడ్డంతో వేధించి ఇలా హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. భవ్య వైష్ణవిల ఆత్మహత్యల కేసు 6 చుట్టే తిరుగుతోంది. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసు నమోదు కాగా, అటు పీఈటీ ప్రతిభ, టీచర్ భువనేశ్వరిపై కూడా కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన గత శనివారం జరగ్గా అప్పటి నుంచి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అయితే అసలు కారణం ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. ఆ బాలికల మనస్సు బాధ పెట్టిందెవరు అన్న వివరాలు దొరకడం లేదు. చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం కలిగిన భవ్య వైష్ణవిలు చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటారా? ఉరివేసుకుని చనిపోతారా అంటే కాదనే చెప్పాలి. వార్డెన్ తిట్టిందని, ఫ్రెండ్స్తో గొడవైందనో వాళ్ళు చనిపోయి ఉండరని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తాజా పరిణామాల్ని చూస్తే దీని వెనుక బలమైన కారణం ఉందన్న అనుమానాలు గంట గంటకు పెరుగుతున్నాయి. ఈ కేసులో ఆటో డ్రైవర్ పాత్రపై కూడా ఆరా తీయాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి వారు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటో తేల్చాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. ఈ కేసులో చిక్కుముడిని విప్పి అసలు విషయం ఏంటో తేల్చాలని తల్లిదండ్రుల్ని కోరుతున్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యతో హాస్టల్ ఖాళీ అయింది. అదే భవన సముదాయంలో ఉన్న బీసీ హాస్టల్లోని విద్యార్థులు కూడా ఖాళీ చేయడంతో ప్రస్తుతం ఆ ప్రాంగణమంతా బోసిపోయి కనిపిస్తోంది. భవ్య, వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థులు భువనగిరిలోని బాలికల హాస్టల్లో ఉంటూ రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. రోజులాగే శనివారం స్కూల్కు వెళ్లిన విద్యార్థులు తిరిగి సాయంత్రం హాస్టల్కు వచ్చారు. వీరిద్దరూ హాస్టల్లో ట్యూషన్కు వెళ్లలేదు. ట్యూషన్ టీచర్ పిలిస్తే రాత్రి భోజనం చేశాకొస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అనుమానం వచ్చి ఓ విద్యార్థిని చూడగా వారిద్దరూ ఉరివేసుకుని ఉన్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. పోలీసులు బాలికలు ఉరివేసుకున్న గదిలో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేము తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవ్వరూ నమ్మలేదు. మా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరిని ఒక్కచోటే సమాధి చేయండి అంటూ సూసైడ్ నోట్లో ప్రస్తావించారు. దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.